నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. ఎటు చూసినా అంతులేని ఇసుక దిబ్బలు, మండుతున్న ఎండ, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వీచే గాలులు. ఇది రాజస్థాన్లోని థార్ ఎడారి. కానీ మీకు తెలుసా, ఈ నిశ్శబ్దం వెనుక వేల ఏళ్ల చరిత్ర, కొన్ని భయంకరమైన మిస్టరీలు దాగి ఉన్నాయి. ఇది కేవలం ఎడారి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన వింతైన ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ ఒక మహానది ప్రవహించేదంటే మీరు నమ్ముతారా? అసలు ఈ ఎడారి ఎలా పుట్టింది? ఇక్కడ రాత్రి వేళల్లో వినిపించే ఆ వింత శబ్దాల రహస్యం ఏంటి? ఈరోజు వీడియోలో మనం థార్ ఎడారిలో దాచుకున్న అద్భుతమైన రహస్యాలు, భయంకరమైన వాస్తవాలను గురించి చర్చించుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాస్కిల్ పార్క్. థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అంటారు. 3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అందులో 85% భారత్లో ఉంటే 15% పాకిస్తాన్లో ఉంది. అయితే శాస్త్రవేత్తలు చెప్పే ఒక నిజం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం సముద్రం కింద ఉండేది. దీనికి సాక్ష్యమే జైసల్మేర్ దగ్గరున్న ఆకల్వుడ్ ఫాసిల్ పార్క్. ఇక్కడ 18 కోట్ల ఏళ్ల నాటి చెట్ల అవశేషాలు, సముద్ర జీవుల శిలాజాలు నేటికి కనిపిస్తాయి. అంటే మనం ఇప్పుడు నడుస్తున్న ఈ ఇసుక ఒకప్పుడు సముద్ర గర్భం అన్నమాట. అంతర్ధానమైన సరస్వతి నది. వేదాల్లో ప్రస్తావించిన పవిత్ర సరస్వతి నది ఒకప్పుడు ఈ ఎడారి గుండాన్ని ప్రవహించి అరబిక్ సముద్రంలో కలిసేది. కానీ భూకంపాలు, వాతావరణ మార్పుల వల్ల ఆ నది అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. ఆ నది ఎండిపోవడమే ఈ భయంకరమైన ఎడారి ఏర్పడడానికి ప్రధాన కారణం. నేటికి భూగర్భంలో ఈ నదీ జాడలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. నీరు ఉన్న చోటే ఎడారి రావడం వెనుక ప్రకృతి కోపమా లేక శాపమా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీని. కుల్దారా గ్రామం. ఇక థార్ ఎడారిలో అత్యంత భయంకరమైన చాప్టర్ కుల్దారా గ్రామం. 200 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ వేల మంది నివసించేవారు. కానీ ఒకే ఒక్క రాత్రిలో ఆ ఊరు నిర్మానుష్యమైపోయింది. అక్కడి ప్రజలు చనిపోయారా లేక మాయమయ్యారా అనేది ఎవరికీ తెలియదు. వెళ్తూ వెళ్తూ ఆ ఊరిని శపించారని, అందుకే ఇప్పటికీ అక్కడ ఎవరూ నివసించలేకపోతున్నారని చెబుతారు. రాత్రి కూడా అక్కడ వింత కేకలు వినిపిస్తాయని పర్యాటకులు వణికిపోతుంటారు. ఎడారిలోని ఆ దయ్యాల గ్రామం ఇప్పటికీ ఒక ఛేదించలేని రహస్యం. విషపూరిత జీవులు. పియూనా పాము భయం. ఎడారిలో ప్రాణాలు తీసేది కేవలం ఎండ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఇసుక పొరల్లో పియూనా అనే భయంకరమైన పాము దాగి ఉంటుంది. ఇది మిగతా పాముల్లా కరవదు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఛాతిపైకి చేరి మీ శ్వాసను పీల్చుకుంటూ విషాన్ని మీలోకి వదులుతుంది. బాధితుడు నిద్రలోనే ప్రాణాలు వదులుతాడు. అలాగే ఇక్కడి చింకార, కృష్ణ జింకలు ఈ కఠిన పరిస్థితులను తట్టుకొని జీవిస్తుంటే బిష్ణోయి తెగ ప్రజలు వాటిని తమ బిడ్డల్లా కాపాడుతుంటారు. ఆధునిక అద్భుతం ఇందిరాగాంధీ కెనాల్. కాలం మారింది, ఎడారి ముఖ చిత్రం కూడా మారుతోంది. ఇందిరాగాంధీ కెనాల్ వల్ల హిమాలయాల నీరు ఇప్పుడు ఈ ఇసుక తిన్నెల్లో పారుతోంది. దీనివల్ల గత 30 ఏళ్లలో 38% పచ్చదనం పెరిగింది. ఒకప్పుడు చుక్క నీటి కోసం మలాడిన చోట ఇప్పుడు ఆవాలు, గోధుమ పంటలు పండుతున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఈ థార్ ఎడారి భారతదేశానికి సోలార్ ఎనర్జీ హబ్గా మారబోతోంది. సూర్యుడి వేడిని విద్యుత్గా మార్చే అద్భుతం ఇక్కడ జరుగుతోంది. కంక్లూజన్. జైసల్మేర్ కోట నుంచి లోంగేవాలా యుద్ధ భూమి వరకు థార్ ఎడారిలోని ప్రతి ఇసుక రేణువు ఒక వీరగాథను చెబుతోంది. ఇది కేవలం ఎండలు, ఇసుక మాత్రమే కాదు, ఇది మనుషుల పోరాట పటిమకు, ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. కుల్దారా గ్రామం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఎస్ఆర్ థాట్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.